నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పాతపట్నం నియోజకవర్గంలో పారిశ్రామిక వాడకు 6.28 కోట్లతో 63 ఎకరాల్లో పార్కుకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గానికి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తూ చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మొదటి దశలో పలాస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, జడ్పీటీసీ గూడ ఇండియా, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు సలానా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మంచి లేఅవుట్ వేసి రోడ్లు అన్ని కూడా వేసి ఎవరైనా ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకోవాలనంటే వాళ్ళకి ఏపీఐఏసీ ద్వారా చక్కగా మనం భూమి ఇచ్చి వాళ్ళే పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే విధంగా భవిష్యత్తులో ఈ పార్క్ డెవలప్ కాబోతుందని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టినా ఉద్యోగాలు వచ్చేది మన మిలియాపుట్టి వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన యువకులకి, ఉద్యోగాలు వచ్చేది మన పేదవాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు చేయాలని, అందులో ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. వాటన్నిటికీ అనుగుణంగా ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్క్ ను మనం ఇక్కడ శంకుస్థాపన చేశాం. భవిష్యత్తులో ఇది మంచి పార్క్ కింద మంచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక పార్క్ కింద డెవలప్ చేయడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం. స్థానికులు కూడా ఈ పార్క్ ని డెవలప్ చేయడానికి మీరందరూ ప్రమోట్ చేయాలి, ఇందులో మీరందరూ కూడా పాల్గొనాలి, మీ ఆశీర్వాదం అందించాలని మిలియాపుట్టి ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ యొక్క పార్క్ చూస్తే చిన్నదిలా కనిపించవచ్చు కానీ అగ్గిపుల్లతో మొదలు పెడితే అది ఎంత మంట పెడుతుందో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ రోజు ఒక ఉద్యమం, ఉద్యోగాల ఉద్యమం, ఉపాధి ఉద్యమం ఈ మిలియాపుట్టి ఎంఎస్ఎంఈ పార్క్ తో మనం మొదలు పెడుతున్నాం. ఇది చిన్నదిగా ఉన్నా ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ద్వారా రేపు ఒక మహా ఉద్యమంగా పాతపట్నం అంతా కూడా ఇక్కడ చాలా మంది పెట్టుబడులు పెట్టే విధంగా చేయాలన్నది నాది, అలాగే గోవిందరావు గారి తాలూకు ఆలోచన. ఇద్దరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మీకు ఇచ్చిన హామీల ప్రకారం మన ఏరియాని డెవలప్ చేయాలని మా ఇద్దరికి కూడా ఉంది. ఏంటంటే 175 నియోజకవర్గాల్లో పాతపట్నం బాగా వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వెనకబడిపోయి ఉంది. అటువంటిది ఇక్కడ డెవలప్ చేయాలంటే ఈ రోజు ఎంత స్థాయిలో అభివృద్ధి జరగాలో ఒక్కసారి గమనించండి. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాధితుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కోసం ఈ కేంద్రాలు తోడ్పడతాయని చెప్పారు. యువత పర్యావరణ పరిరక్షణలోనూ చురుకుగా పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 6గురికి రక్త మార్పిడి చేయగా శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కి చెందిన 30 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బాధితులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత, డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రెడ్ క్రాస్ కార్యదర్శి బి మల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్, నోక సన్యాసరావు, రాజేంద్ర కర్నాల, పెగ్గి చైతన్య, ఇతర అధికారులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు ఈ రోజు వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకలో భక్తులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలి అనేదే కూటమి ప్రభుత్వ ఆశయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస మండలం రామకృష్ణాపురంలో
నగరంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దశల వారీ కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారని, పలాసలోని ఈ పార్క్ యువతకు ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు అందిస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మౌలిక వసతులు కల్పించనున్నట్టు తెలిపారు. ఎప్పటి నుంచే సంపద సృష్టించే దిశగా ఆలోచించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్టత అని, ఉద్యోగాల కోసం వెతకడం కాదు, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ప్రజలను తీసుకెళ్లాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో పలాస పారిశ్రామికంగా గుర్తింపు పొందేలా ఈ పార్క్ మార్గం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కె రూపవతి, ఏపీఐఐసి అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది, పలాస తహసీల్దార్, రైస్ మిల్లర్లు, క్యాజు అసోసియేషన్ ప్రతినిధులు, పలాస కాసిబొగ్గుకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 76 ప్లాంట్లతోని ఈ ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చెందబోతుంది. అయితే చాలా మంది ప్రతిరోజు మన ఆఫీస్కి వస్తుంటారు, మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి అని. ఎంతసేపు ఉద్యోగం ఇంకోళ్ళ దగ్గర చేయాలనే లెవెల్లోనే ఉండిపోతామా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాల్ని అందిపుచ్చుకొని 100 మందికి ఆదర్శంగా మనమే ఇంకొక 500 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలోకి వెళ్తామా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మన వల్ల ఏది కాదనుకుంటే ఏది కాదు. ఒక వినూత్నంగా ఆలోచిస్తే ఖచ్చితంగా సంపదను సృష్టించగలం. దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటామండి, ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో ఒక రైతు మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయేది, ఎప్పటికీ మర్చిపోను కూడా. ఇతర నాయకులకి ఒక కొబ్బరికాయ ఇస్తే పగలగొట్టి తలా ఒక ముక్క ఇచ్చేసి తినేసి ఊరుకుంటారమ్మా. అదే చంద్రబాబు నాయుడు గారికి ఒక కొబ్బరికాయ ఇస్తే దాన్ని పాతి దాని నుంచి ఫలాలు సృష్టించి ఎంతో మందికి దారి చూపిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఇతర నాయకులకి ఉన్న తేడాలు. ఆ రైతు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయండి. అంటే ఆయన ఎంత గమనించారో ఇతర నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అన్నది నిజంగా గర్వంగా ఉంటుంది. ఈరోజు ఆలోచించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని, ఇలాంటి అద్భుతమైన పథకాలని మనం ఉపయోగించుకోగలిగితే మన ఆలోచనతో కనుక ఇండస్ట్రీ తయారవుతుంది. అది లోకల్ గా ఉన్న ప్రొడక్ట్సే కాదు, గార్మెంట్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎక్కడి నుంచైనా రా మెటీరియల్ తెచ్చి ఇక్కడున్న ప్రజలకి ఉద్యోగం కల్పిస్తూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు గురువారం దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక దళిత ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. ఆయన జీవితం అంతా పోరాటాలు, సంఘ సేవకు అంకితం చేసిన మహనీయుడని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి 2 సార్లు అధ్యక్షునిగా చేసి దేశంలోనూ ఎంతో మంది నాయకులకు ఆదర్శప్రాయుడిగా ఉండి మార్గదర్శకులు అయ్యారని అన్నారు. ఎంతో మంచి పథకాలు ప్రవేశపెట్టి దేశ ప్రజల అవసరాలను తీర్చారన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్, బి సంజీవరావు, పొలపాల రమేష్ కుమార్, అనుపోజ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం నిర్వహించిన ఈ సమావేశంలో 57వ CRDA సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనను ఆమోదించింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలిపింది. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమలకు చెందిన పలు అంశాలపై చర్చలు జరిపింది. జిల్లాలో జరిగిన మాతృ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పొన్కర్ మాతృ మరణాలకు గల కారణాలను, అలాగే మాతృ మరణాల శాతాన్ని తగ్గించడం తీసుకోవాల్సిన తగు చర్యలు గురించి పోలాకి, అక్కులపేట, గుత్తావల్లి, ఫాజుల్ బ్యాగుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతోనూ వైద్య సిబ్బందితోనూ చర్చించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యాధికారులతోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నేతలు జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకు జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ని ప్రతి భారతీయుడు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రతీకగా మోదీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందని చంద్రబాబు, లోకేష్లు మోదీ అమరావతి పర్యటనలో స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు.
మన సైన్యానికి యావత్ భారతావని అండగా ఉంటుందని, పాకిస్తాన్ చేసిన తప్పు ప్రపంచానికి చాటేలా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందన్నారు. ప్రతి భారతీయుడు ఈ చర్యను స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవం, వరల్డ్ తలసేమియా దినోత్సవం సందర్భంగా శివాని ఇంజనీరింగ్ కాలేజ్, SSR పురంలో గల స్కై అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు నగరంలోని శాంతి అనురాగ నిలయంలో బుధవారం రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం మార్పిడి కేంద్రాన్ని ప్రారంభోత్సవంలో భాగంగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయడం ద్వారా కొంత సాయం అందించేటట్టు అవుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 యూనిట్లను విద్యార్థుల నుంచి సేకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సభ్యులు కె దుర్గా శ్రీనివాస్, డాక్టర్ కె సుధీర్, బి మల్లేశ్వరరావు, పెంకి చైతన్య, శివాని కళాశాల అధ్యాపకులు బి ప్రసాద్, సంతోష్ కుమార్, టి బాలాజీ, స్కై అగ్రికల్చర్ కాలేజ్ అధ్యాపకులు భరత్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత రక్షణ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ చర్య చేపట్టిన రక్షణ దళాలను చూసి ఓ భారతీయునిగా గర్విస్తున్నానని, పాక్ ఆధారిత కేంద్రిత ఉగ్రవాద శిబిరాలపై మన సైన్యం చేస్తున్న తిరుగుబాటు సత్ఫలితం ఇచ్చి ఓ గొప్ప ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచి దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. భారత సైనికులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. పెహల్గాంలో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అభం శుభం తెలియని వారి ప్రాణాలను పొట్టున పెట్టుకున్న ఉగ్ర మూకల ఏరివేతకు ఎంతగానో కృషి చేస్తున్న ఉన్న మన దేశ సైనికుల స్ఫూర్తి, వారి శౌర్యం నిరంతరం భారతీయులలో నిలిచి ఉంటాయని అన్నారు. ఒక గొప్ప సమాజ నిర్మాణానికి, చైతన్యానికి కారణం అవుతాయని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేలా కుదుర్చుకున్న యాక్సిస్ ఎనర్జీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసన్నపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పెరిగిన ట్రూ అప్ ఛార్జీలు, FPPCA వంటి వాటితో సామాన్యులు తీవ్రంగా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఊరట కల్పించాల్సిన సమయంలో కేవలం కొందరికి లాభం కలిగించే విధంగా యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అడ్డగోలుగా ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమని విమర్శించారు. గతంలో తిరస్కరించిన ఈ ఒప్పందాన్ని ఇప్పుడు పునర్జీవింపచేయడం వెనుక ఎవరికో మేలు చేయాలనే దురుద్దేశమే ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ధరలు పడిపోతున్న 25 ఏళ్ల పాటు యూనిట్కు 4.60 రూపాయలు చెల్లించే ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలపై 14,000 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి మహిళ శక్తి యాప్పై అవగాహన పెంచుకోవాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ విద్యార్థులకు విస్తృత స్థాయిలో శక్తి బృందాలు శక్తి యాప్పై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శక్తి టీం సిబ్బంది శక్తి యాప్తో మహిళల విద్యార్థులకు రక్షణ భద్రత ఉంటుందని, కావున ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు మహిళలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు ఆర్థికేతర సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ గురువారం జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంఘం నాయకులు వారి సమస్యలను చంద్రమోహన్ కు వివరించారు. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న CHOsలను రెగ్యులర్ చేయడం, ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించడం, EPFO బెనిఫిట్ను పునరుద్ధరించడం, ఎక్స్గ్రేసియా పాలసీ అమలు చేయడం, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అమలు చేయడం, మరికొన్ని సమస్యలను వెంటనే పరిష్కారం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించి పిసిని చంద్రమోహన్ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏపీ MCA రాష్ట్ర యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్, శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ ఉషారాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రావణి, జ్యోతి సభ్యులు పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు విరివిగా, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు,
యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మెనో అన్సాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధ రుగ్మతలు నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటివరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతూ ఉంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను సాధిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తినండి. ఇక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను తగ్గించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల పుష్కలంగా లభిస్తాయి. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి 3 కారణాలున్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలు తినడం వెంటనే వీటిని తాగితే అది పల్లీలో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళాలలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండవది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావంటాం. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దీర్ఘ బ్రతుకులో కాలమే భారమవుతుంది. దివ్య జీవితంలో కాలమే అల్పమవుతుంది. అన్ని జంతువుల జీవనసారము అనుభవం చెందడమే. మనిషి ఒక్కడే అనుభవము కాకుండా ఇంకా ఏవో పొందాలని ఎప్పుడూ చతికిలబడతాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.